ఆత్మబంధు నమో నమ. నిన్నటి దినం జీవిత మాధుర్యంలో డబ్బు ఎంత ప్రాముఖ్యత వహిస్తూ ఉంది, వాటికి ఏంటి అడ్డుగోడులు, ధర్మ అర్థ కామ మోక్షాలతో పాటుగా సత్య ధర్మ శాంతి ప్రేమలు నెలకొల్పాలంటే మోహము వ్యామోహము అడ్డొస్తున్నాయి అని తెలుసుకున్నాము. ఈ మోహ వ్యామోహాలకు అడ్డొచ్చేకి మొట్టమొదటిగా ప్రతి మనిషి చేయవలసింది త్యాగము. అంటే నీకు అవసరం లేనిది శరీరంలో తింటావు, ఎన్నో మలినాలు చేరి ఉంటాయి. పొద్దున్నే ఫస్ట్ ఒంటికి రెంటికి పోతున్నావు కదా, అదే మలినము, అదే త్యాగం చేయమంటున్నారు. ఫస్ట్ అవి త్యాగం చేస్తే తర్వాత దరిద్రం అనేది వస్తుంది. అందరికీ ఎంతో అవస్థపడుతున్నారు. ఎందుకు కారణము అంటే ఒక్కటే, దానము చేయకపోవడము. అది గత జన్మలో కావచ్చు, ఇంకా ముందు కావచ్చు, చెప్పడం కావచ్చు. దానం చేసింటే ఇట్లా చెయ్యి విదిలిటింటే ఇట్లా తీసుకునే అవకాశం ఉంటుందంట. ఎప్పుడు నాకే కావాలా, నీది కావాలా, నాది కావాలా, అంతా కావాలా, నీది నాకు, నాది నాకు, అంతా నాకు, ఊరంతా నాకు, దేశమంతా నాకు, ఎంత నాకినా నాకేదే ఉంది. కాబట్టి బాగా గమనించండి, దానం చేస్తే నీకు పుణ్యప్రదం, ఇంకా ఎంతో మంచి జన్మ వస్తుంది, మంచి సంపదలు వస్తాయి, అన్నీ వస్తాయి. కాబట్టి దానము కనీసం చెప్పారు 10%. 100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు దానం చేయండి అన్నారు. దానం చేసిన వాళ్ళు ఉత్తమ జన్మ పుడతారు, చాలా చక్కగానే ఉంటారు. ఇంతమంది లేరా, ఎంతమందికి ఏంటంటే అదే కలి యొక్క విశిష్టత, ఏమి ఎట్లా అనేది ఇంకోసారి తెలుసుకుందాం. కాబట్టి దానం చేసేకి ప్రతి ఒక్కరూ ముందుకు రండి, నీది ఉన్నంతలో. జై గురుదేవ్, శుభం భూయాత్.